ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డపడడానికి వచ్చాడు. మనం విశాఖలో నిన్న చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి నిన్న విశాఖలో మాట్లాడిన చంద్రబాబు వ్యాఖ్యల్ని? సతీష్ చెప్పండి. తన మాట ద్వారా తాను అంగీకరించినట్టయింది. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రత్యేక హోదా నినాదాన్ని తెలియజేసేందుకు విశాఖకు వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లోనే నిర్బంధించి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. అది ఎందుకు జరిగింది? ఆ రోజు పోలీసులు అనుసరించినటువంటి తీరు, నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్పోర్ట్ లోపలికి సివిల్ పోలీసులు వచ్చి మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న చంద్రబాబు మాటలు బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న జరిగినప్పుడు కర్నూలులో జరిగినటువంటి సభలో చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రత్యేక హోదా కోసం విశాఖలో ఆందోళన తెలియజేద్దాం అనుకుంటే మేము దాన్ని గట్టిగా అడ్డుకున్నామని అంశం చెప్పారు. అంటే ఖచ్చితంగా తామే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేశామన్న అంశాన్ని అంగీకరించినట్టయింది. ఎందుకంటే జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తి యావత్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్ని ఆ ఉద్యమాలకు కూడా ఆదర్శప్రాయంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. జల్లికట్టు కోసం తెలంగాణ, తమిళనాడులో మొత్తం సమాజం అంతా ఒక్కటయ్యి, అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా ఒక్కటయ్యి సాధించుకున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన, ఒకటే మాటతో ఆందోళన చేసి తమ సెంటిమెంట్ ను దక్కించుకునేటువంటి పరిస్థితి. అలాంటి తరహాలో జల్లికట్టు స్ఫూర్తితోనే ఆ రోజు జనవరి 26వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జనవరి 26వ తేదీన మా ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించాలి. దేశం అంతా కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు హోదా లేనప్పుడు గణతంత్ర దినోత్సవం ఏ విధంగా వస్తుందన్న ఆ భావించి ఆ రోజు ఆందోళన సిద్ధపడిన పరిస్థితి. అయితే ఆ రోజు ఉక్కుపాతంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల, మరీ ముఖ్యంగా విశాఖలో బీచ్ రోడ్ లోకి ఎవరు రాకుండా విశాఖపట్నంలోకి అడుగు పెట్టకుండా అనగదొక్కినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో సాక్షాత్తు అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా జల్లికట్టుతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అనగదొక్కేలాగా జల్లికట్టు పోటీలు కాకపోతే పందులు పోటీలు పెట్టుకుని నేను కామెంట్ చేసినట్టు పరిస్థితి. హోదాకు సంబంధించి అనేక సందర్భాల్లో చులకనగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా ఏమైనా సంజీవన, హోదా వస్తే అన్ని అయిపోతాయా, హోదా రాష్ట్రాలు ఏ విధంగా బాగుపడ్డాయి, వచ్చినటువంటి 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా రాష్ట్రం ఎక్కడ కూడా డెవలప్ అవ్వలేదని చెప్పి, హోదా అవసరం లేదని చెప్పి 2017 సెప్టెంబర్ 7వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్యాకేజీని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రోజు నిన్న ఎన్నికల సభ సందర్భంగా అసలు వాస్తవాన్ని బయట పెట్టారు. తానే జల్లికట్టు స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అనగదొక్కారని పరోక్షంగా అంగీకరించారు. గట్టిగా మేము చెప్పారు. ఆ రోజు జరిగింది ఏంటంటే స్వయంగా పోలీసు అందరినీ కూడా, ఐపీఎస్ ఆఫీసర్ని పెద్ద ఎత్తున మోహరించి పోలీస్ బలగాలను వైజాగ్ సిటీ మొత్తం కూడా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించేలాగా పూర్తి స్థాయిలో
పోలీసులు గుప్పిట్లో పెట్టుకొని ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించకూడదు అన్న వినిపించకుండా చేసేలాగా ప్రయత్నించినటువంటి పరిస్థితి. సో అందులో